ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో అరుణ గారు నమస్కారం. సో 2 daughters మ్యారేజ్ అయిందా మేడం? అవునండి. పెద్ద డాటర్, పెద్దలుడు ఏం చేస్తుంటారు? పెద్దల్లుడు వచ్చి యాక్చువల్లీ ఈజ్ అమెరికాలో వచ్చి ఆయన కంప్యూటర్ ఇంజనీర్, వైట్ హౌస్ కి పనిచేసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు వచ్చి మా బిజినెస్ చూసుకుంటారు కదా మొత్తం అంతా. మా కూతురు అండ్ అల్లుడు ఇద్దరు మొత్తం వాళ్ళే హ్యాండ్ ఓవర్ ఇప్పుడు అనమాట. వాళ్ళిద్దరు. సెకండ్ డాటర్ వచ్చి US లో ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ డాక్టర్. ఓ, వాళ్ళ హస్బెండ్ అక్కడ డాక్టర్. ఓకే. వాళ్ళ డాక్టర్, ఈమె వచ్చి ఆర్కిటెక్ట్ అనమాట. ఇద్దరు. సో తనకు ఒక డాటర్. ఎవరికి? సెకండ్ డాటర్. ఓకే. మళ్ళీ డాటర్స్ వరుస అక్కడ స్టార్ట్ అయ్యి నేను అదే చెప్తున్నాను కదా, నాకేమీ అదే లేదండి. నాకు ఆల్రెడీ 4 daughters, నేను ఒక డాటరు. సో ఆల్రెడీ 5 daughters ఇక్కడ. సో నేనేమి అదేం లేదండి, డాటర్స్ ఉన్నారు కదా అట్లాంటిది ఇట్లాంటిది ఏం లేదు. బట్ నేను అనేది ఏంటంటే సమాజానికి అని కాదు, మామూలుగా మన మైండ్ సెట్ వచ్చి డాటర్ అండ్ సన్ అనేది కాదు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కూడా నేను ఏదైనా చూస్తే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ద బాయ్ అనేసే అందరూ మనసులలో అందరికీ అదే ఉంటుంది. ఎంత ఏం చెప్పినా కూడా సరే కొంతసేపు విన్న తర్వాత నేనే ఫీల్ అవుతాను, చూడు ఇంకా కూడా ఇన్ని చేంజ్ అయిపోయింది, అది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, ఇది అది అంటూనే ఉంటాం, అయినా కూడా ఏం చేంజ్ అయింది అని ఐ ఫీల్ దట్స్ ఆల్. ఓకే. మీ ఇంట్లో ఎవరు ఫస్ట్ కొడుకు పుడతాడో వాడిని ఎవ్వరు పైనుంచి కిందకి దించరు. ఇంకొక విషయం, మా డాటర్ అంటది, మా ఎల్డర్ డాటర్ అంటది అనమాట, అబ్బా మంచి పని అయిందమ్మా, లాస్ట్ వచ్చి గర్ల్ పుట్టింది రియా, బాయ్ అయి ఉంటే ఎక్కడైనా లేదు, నువ్వు ఎక్కడైనా తప్పు చేస్తుంటే దట్స్ ఇట్, మేము తినేసి ఉండేవాళ్ళం. అబ్బా థ్యాంక్ గాడ్ అన్న. బికాస్ లాస్ట్ తను ఏదైనా కొంచెం ఏదైనా చేయలేదు, ఏదైనా మిస్బిహేవ్ చేసినా ఏదైనా అంటే కూడా వీళ్ళు ముగ్గురు చూస్తారు. ఎందుకంటే అమ్మ హౌ షీ ఈజ్ రియాక్టింగ్ అనేసి. కొంచెం కూడా నేను ఏదైనా రియాక్ట్ అవుతే నువ్వు ప్రివిలేజ్ ఇస్తున్నావు నువ్వు తనకి అని. నేను అదే చెప్పాను, మంచి పని అయింది, కొడుకు అయింది ఉంటే మీరు చెప్పుండే వాళ్ళు పార్షాలిటీ చూపిస్తున్నావు అమ్మ కొడుకు కదా అనేసి. బట్ నా మైండ్లో అలాంటిది ఉండేదో కాదు నాకు తెలియదు అనేసి. బాయ్కి గర్ల్కి డిఫరెన్స్ ఏముందిలే మేడం. ఇప్పుడు అట్లా అనుకుంటే మీ సెకండ్ డాటర్ US లో ఉంటారు, వాళ్ళ హస్బెండ్ డాక్టరు, కావాలంటే వాళ్ళు అక్కడ ఇంకా బాయో గర్ల్ ముందే చెప్పేస్తారు అక్కడ. ఇఫ్ యూ వాంట్ వి విల్ గో హెడ్. బట్ అసలు ఏం లేదు, అది ఎవరైనా ఒకటే. అదే అంటున్నాను కదండి, ఇప్పుడు మనం అనుకుంటున్న ఎవరైనా ఒకటి అని. బట్ ఇప్పుడు కూడా ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు కాలం మారిపోయింది. బట్ మారిపోయాం, కాలం మారలేదు. నాకు అసలు అర్థమే అవ్వదు ఏం కాలం మారింది అనేసి. అదే ఫుడ్, అదే భూమి, బట్టలు, అదే మనీ. బట్ మన థింకింగ్ మారిపోయి ఉంటుంది. అదే మన మనుషులు మారాం. అది అనుకుంటా ఉంటుంటాం. సూపర్ మేడం. ఏంటి మేడం అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వితౌట్ ఎనీ సపోర్ట్ ఇండస్ట్రీలో రాణించడం కూడా చాలా కష్టం మీ జనరేషన్లో. అండ్ దట్ టు ఆఫర్స్ అనేది చాలా కష్టం. ఇప్పుడంటే చాలా ఈజీ, వీడు మా చుట్టం అని చెప్పుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు అలా కాదు, చాలా పాలిటిక్స్ ఉంటాయి, చాలా కష్టంగా ఉంటుంది. డిప్లొమాటిక్ గా చెప్పాలి మనం ఆన్సర్స్ కూడా అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఏంటి మేడం మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి మా ఫాదరు వాళ్ళంతా నరసాపురం, పాలకొల్లు నరసాపురం గారు అంటే మన మీరు ఆంధ్రప్రదేశ్. అవునా, అల్లు రామలింగ గారు వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు అంట వాళ్ళు. అమ్మ వాళ్ళు చెప్తారు వాళ్ళ ఏదో అది మనకు తెలియదు, అంటే నాకు అసలు తెలియదు, వాళ్ళది ఏదో ఉండుంటుంది మనకి ఫ్యామిలీ లోపల ఆర్టిస్ట్ అవడానికి. అలాగా మేము వచ్చి అగైన్ వీళ్ళు హైదరాబాద్ వచ్చేసారు. నేను వచ్చి హోలీ మేరీ స్కూల్లో చదువుతాను మాసప్ ట్యాంక్ దగ్గర, హైదరాబాద్లో. దెన్ ఆఫ్టర్ దట్ ఐ వెంట్ టు ద వనిత కాలేజ్ 1 year 2 years అంతే. ప్లస్ అక్కడ 2 years నేను ఆర్ట్స్ కాలేజ్లో అక్కడ చేశాను. దాని తర్వాత వచ్చి మాకు అంతకుముందు ఏమీ లేదు. వాళ్ళు ఏదో నాకు డాన్స్ ఇష్టం అనేసి మాది వాళ్ళ సిస్టర్ సేమ్ స్కూల్లోనే చదివేది. వాళ్ళ సిస్టర్ కీర్తి, సేమ్ మేము స్కూల్. తన వచ్చి సీనియర్, నేను జూనియర్. తనతో నేను సరే నన్ను డాన్స్ చూడడానికి వస్తావా అంటే సరే వస్తాను అని చెప్పేసి మేమిద్దరం కోటి దగ్గర ఒక డాన్స్ స్కూల్ ఉండేది, గోపాల్ భట్ అనేసి. సో నేను అక్కడికి వెళ్ళాను అంతే. వాళ్ళెవరో నన్ను అక్కడ చూసారంట, టైం అంటారు కదా అలాగా. భారతరాజు గారు వాళ్ళు వచ్చి ఏమో ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ చూసి నన్ను సెలెక్ట్ చేశారు. దట్స్ ఆల్. ఓన్లీ ఐస్ చూసి సెలెక్ట్ చేశారు. సీతాకోక చిలుకలో మీ ఫేస్ కన్నా మీ ఐసే ఎక్కువ కనిపిస్తుంటాయి. అవునా, థ్యాంక్ యూ. చాలా చిన్నగా ఉంటారు కదా, ఏజ్ కూడా చిన్నది అనుకుంటా. అవును. కార్తిక్ గారు మీరు అప్పుడు వచ్చి కళ్ళు కుళీరం వచ్చి 15 years, ఆఫ్టర్ 1-2 years అంటే 17 to 17 years కంప్లీట్ అయ్యి 18 years అట్లా. నాన్న ఏం చేస్తుంటారు మేడం?
అప్పుడు ఆయన వచ్చి దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో అది చేసేవారు. దాని తర్వాత బిజినెస్, తర్వాత అవన్నీ వదిలేసి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళిపోయి అగ్రికల్చర్. ఆయన ఇప్పుడు లేరు అనుకోండి, ఇద్దరు కూడా లేరు, అమ్మ నాన్న ఇద్దరు బోతారు నాట్ దేర్. అమ్మ నాన్న మీ సక్సెస్ అయితే చూశారు కదా. అవును, మ్యారేజ్ అయిన తర్వాత అమ్మ వచ్చి 1 year అయింది. ఓకే. బ్రదర్స్ సిస్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు? బ్రదర్ సిస్టర్ అంతా ఇక్కడ ఉన్నారు. ఇంకెవరు రాలేదు ఇండస్ట్రీకి? ఇంకెవరు లేదండి, ఇంకా అంతే. బట్ మీకు ఎంతో ఇష్టమైన సినిమా ఇండస్ట్రీ కదా మేడం. అప్పుడులో మీరు ఎంత ఫ్యాషన్గా చేయబట్టే అంత మంచి క్యారెక్టర్స్ చేశారు. బట్ ఇంత ఉంది ప్రొడక్షన్ హౌస్ ఒకటి పెట్టి మంచిగా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా. అలాంటిది ఏది లేదండి. కూర్చొని తిన్నా తరగని ఆస్తులు. అయ్యయ్యో, అలాంటిది ఏమి అసలు మైండ్లోనే లేదు ఏది కూడా. ఎన్ని క్యారెక్టర్స్ వచ్చినాయి, చాలా మంది చేయమన్నారు కూడా. సో మోహన్ కూడా అన్నారు పాపం లాస్ట్లో, లేదు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మేబీ నువ్వు వెళ్ళి చేయొచ్చు అని అన్నారు. నేను చెప్పాను లేదు వద్దు, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు అత్తగారు రిస్ట్రిక్షన్స్ కూడా లేదు, ఆమె కూడా లేరు కదా? లేదు, ఉన్నారు, అత్తగారు మామగారు అందరు ఉన్నారు. ఉన్నా తెలుగు సినిమాలు చూడరు కదా, చేయండి. లేదు అదేం లేదు, వాళ్ళు కూడా ఇప్పుడు చూస్తూ ఉంటారు కదా, ఇది ఇన్స్టాగ్రామ్లో అది ఇది వేస్తూ ఉంటా. మా అత్తగారు ఆవిడ ఏం చెప్పేవారు డైలాగ్ లాగా కూడా దాంట్లో వేస్తూ ఉంటాను బాగా. సో అందరు ఎంజాయ్ చేస్తారు. సో ఆవిడ కూడా నవ్వుతూ ఉంటారు ఇట్లా ఇట్లా అనేసి. ఇప్పుడు ఆమె కూడా అర్థం చేసుకున్నారు ఓకే అనేసి. చెప్తున్నాను జనరేషన్ గ్యాప్ అని. దాని తర్వాత మా డాటర్కి గర్ల్ బేబీ పుట్టింది. తర్వాత నేను ఫోన్ చేసి చెప్పాను, మమ్మీ ఇట్లాగా గర్ల్ బేబీ ఆశ్వికి అని. అయ్యో ఒక్క కొడుకు పుట్టుంటే బాగుండు అమ్మా చెప్తున్నాను జనరల్గా. చూసారు ఆవిడ, ఉన్నాం మనము, అంత అయిపోయింది, అయినా కూడా వాళ్ళ మనసులలో ఇంకా కొడుకుంటే బాగుంటుందేమో ఐ సెట్. దాని తర్వాత అదే పిల్లలతో చెప్తూ ఉంటా, ఇంకా మనం వాళ్ళ మైండ్ సెట్, ఎవరి మైండ్ సెట్ కూడా చేయలేము ఏం కూడా. అదొకటి మన లోపలే ఉన్నట్టుంది, బాయ్ బేబీ అనేసి అని. కామన్ సొసైటీ. ఎగ్జాక్ట్లీ. సో అలాగా దాన్ని ఏం చేయగలుగుతాం ఇప్పుడు చెప్పండి? ఆబ్వియస్లీ మేడం, ఏం చేస్తాం, ఏం చేయలేము మనం. జస్ట్ అనుకొని అంతే. పిల్లలతో యాష్వి వాళ్ళతో నవ్వాను, దాदी ऐसे बोल रहे थे ఇట్లాగా బేటా లड़का हुआ था अच्छा होना था ऐसे. मैं क्या अच्छा होना था मालूम नहीं है. బట్ డూ యూ లైక్ యాక్ట్ మ్యాన్? మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఏమైనా మంచి ఆఫర్స్ వస్తే, లైక్ ఇప్పుడున్న జనరేషన్తో మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి గారు కూడా యాక్ట్ చేస్తున్నారు మళ్ళీ. లేదండి అలాంటిది ఏం లేదు నాకు ఇప్పుడు, నో ఐడియాస్ ఎట్ ఆల్. మొన్ననే ఏదో సార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేదండి, అయినా కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా నాకేం లేదు. బికాస్ పిల్లలు, ఇల్లు, మోహన్, ఆయన బిజినెస్ అది మేము తిరుగుతూ ఉంటాం. సో ఐఎమ్ హ్యాపీ. మంచి రోల్స్ అయితే లేదు, ఏదో నేనే ఒప్పించినట్టుంది. ఎందుకంటే మీరు ఎస్ అంటే వెయిట్ చేస్తున్నారు డైరెక్టర్స్ అక్కడ కెమెరా. లేదు అస్సలకి ఏం లేదండి ఇప్పటికి, నో ఐడియా అట్ ఆల్. ఇన్ కేస్ మంచి సినిమా అయితే లేదు మీరు అని అనిపించుకోలేరు, వద్దు. ఎందుకంటే లేదు ఇప్పుడులో ఐడియానే ఏం లేదు అసలు నాకు. బికాస్ బిజీ విత్ ద వర్క్ అండ్ ఆల్, ఇట్స్ ఓకే ఫైన్ అంతే. ఈ అమ్మ క్యారెక్టర్లు అన్ని 2-3 డేసే కదా మేడం ఉండేది. సరదాగా వెళ్ళి సరదాగా అమ్మ క్యారెక్టర్ అయితే వద్దండి నాకు. ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్నా కూడా పర్వాలే. అమ్మ కొడుక నేను పట్టుకొని ఐ కెన్ నాట్. సో నలుగురిని పట్టుకొని వద్దు నాకు. బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అయినా కూడా ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ద మదర్ క్యారెక్టర్. ఏదైనా ఒక సపోజ్ ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంది, లైక్ నేను బాహుబలిలో మన రమ్యాకృష్ణ గారు చేశారు, అదొక మంచి క్యారెక్టర్. అయినా కూడా నాకేం ఐడియా లేదండి. ఒకసారి అట్లా ఫీల్ అవుతాం, మనుషులం కదా, జస్ట్ ఎంజాయ్. ఆమె కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటారు అనుకుంటా హౌస్. అందరూ బీచ్ సైడ్ బాగా షిఫ్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ఇక్కడ. పాత జ్ఞాపకాలన్నీ అలా కూర్చొని గార్డెనింగ్ లో నెమరు వేసుకుంటూ, ఆహా అప్పుడు కృష్ణ గారితో అలా, చిరంజీవి గారితో ఇలా. మేమందరం అప్పుడు వచ్చేటప్పుడు అనుకున్నాం, అయ్యో అంత దూరం అంట, బీజీపీలో షూటింగ్ అంట అనుకొని వెళ్ళేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు చూడండి ఏముంది అసలు, మొత్తం సిటీ అయిపోయింది, సిటీ ఫుల్గా. తర్వాత ఎంత రష్ అయిపోయింది. మేము వచ్చినప్పుడు 15 years బ్యాక్ అసలు వెరీ సైలెంట్గా ఉండేది. అసలు మా ఇంట్లో ఇప్పుడు కూడా అట్లాగే ఉంటుంది. అయినా కూడా రోడ్స్ ఇట్స్ హారబుల్, ట్రాఫిక్ భయంకరంగా అయిపోయింది.
నేను కంప్లీట్గా కావాలనే ఫ్యామిలీ లైఫ్ గురించి ఎక్కువ అడిగాను ఈరోజు, ఎందుకంటే మీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే. దట్టు చాలా మంది తెలుసుకోవాలనుకున్నారు. ఇన్ని ఇయర్స్ తర్వాత 28 years తర్వాత ఆమె కెమెరా ముందుకు రాలేదు కాబట్టి అట్లీస్ట్ తెలుసుకుందాం అన్న ఒక అందరికి ఉంది మైండ్లో అది. ఓకే. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికి కూడా ఇది డెడికేటెడ్ అనమాట ఈ ఎపిసోడ్. ఓకే. ఎస్, కమింగ్ టు సినిమా. ఎన్నో సినిమాలు చేశారు కదా మేడం, మీకు బాగా ఫ్లెక్సిబుల్, నేను కలిసి యాక్ట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ యాక్టర్తో, ఈ హీరోతో అన్న పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు మీరు? ఫస్ట్ వచ్చి చంద్రమోహన్ గారు, ఓకే, అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, వెరీ వెరీ దిస్ థింగ్ చాలా. చిరంజీవి గారు కూడా చాలా బాగా హెల్ప్ఫుల్ అండ్ అది, బట్ అయినా కూడా చంద్రమోహన్ గారు ఈజ్ వెరీ వెరీ నైస్. అంటే ఒక క్లోజ్నెస్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ పార్ట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. మీ రోజుల్లో ఒక టాక్ ఉండేది కదా, చంద్రమోహన్ గారితో యాక్ట్ చేసిన హీరోయిన్ అంతా కూడా పెద్ద హీరోయిన్ అయిపోతుందని. అవునవును. అది ఏంటి మేడం అసలు, దానికి రీజన్ ఏంటి అసలుకి? ఏమో తెలీదండి, మామూలుగా ఆయన పిక్చర్స్లో బుక్ అవుతేనే చాలు. యాక్చువల్లీ ఆయన మన తోడుగా వచ్చి మన ఆపోజిట్ మనం చంద్రమోహన్ గారితో చేస్తున్నాం అంటేనే చాలు, మిగతా పిక్చర్స్ కూడా వచ్చేసేవాళ్ళగా. యూ బిలీవ్ దట్? ఎన్ని పిక్చర్స్. అప్పుడు నేను ఫస్ట్ సీతాకోచిలుక రిలీజ్ అయినప్పుడు మా ఇల్లు ఉండేది, కార్లు ఇక్కడ నుంచి ఆ కార్నర్ ఒక ప్రొడ్యూసర్స్ అండ్ ప్రెస్ రిపోర్టర్స్, అసలు అది నేను ఇంతవరకు చూడలే. విజయ్ గారు ఇక్కడే ఉంటారు, ఆయన ఎంత పెద్ద హీరో కదా, ఈజ్ అ టాప్ స్టార్. ఆయన కూడా బయట నేను ఎక్కువ కార్లు చూడను అప్పుడు. దాని తర్వాత ఆంధ్ర నుంచి నియర్లీ ఒక 10 buses వచ్చేవి, బయట నుంచొని ఉండేవి మార్నింగ్లో. అంటే అంత క్రేజ్ ఉండేది. అంటే ఇప్పుడు లేదు ఉంది అనే అది కాదు, ఇప్పుడు లేదు అంత అండి, అంతమంది ప్రొడ్యూసర్స్. అదే నేను చెప్పాను కదా, నాకు కనుక ఎవరైనా ప్రాపర్ గైడెన్స్ ఉండి కరెక్ట్గా చూసుకొని ఉంటే అది వేరుగా ఉండేది. బట్ ఈవెన్ దో ఐఎమ్ హ్యాపీ. బట్ అదైతే నిజం, చంద్రమోహన్ గారితో వర్క్ చేస్తే స్టార్ హీరోయిన్. ఎస్ ఎస్, అబ్సల్యూట్లీ. అసలు ఎందుకనే తెలీదు, వినగానే వాళ్ళ ముందు అన్న చంద్రమోహన్ అరుణ బుక్ అయిపోయిందంట, నెక్స్ట్ బుక్ చేయండి, తొందరగా బుక్ చేసేసేయండి, అడ్వాన్స్ ఇచ్చేసేయండి అట్లా. ఆ టాప్ నడిచేది. ఎస్, అట్లా అంత డిమాండ్. ఆయన అడగాలి అసలు మీ సీక్రెట్ ఏంటి సార్, ప్రతి హీరోయిన్ మీతో వర్క్ చేస్తే స్టార్ హీరోయిన్ అయిపోతారంట, సినిమా చేయకముందే బుక్ చేసుకుంటారా? నిజంగానే ముందే మనకు ఒక న్యూస్ వచ్చి పేపర్లో వేసేవాళ్ళు కదా, ఇట్లాగా చంద్రమోహన్ గారితో ఈ పిక్చర్లో బుక్ అయింది అని అనగానే మీకు ఆటోమేటిక్గా పిక్చర్లు అయిపోయిందంటే తొందరగా అడ్వాన్స్లు ఇచ్చేసేయండి అనేసి. అప్పుడు ఏం డిమాండ్ కూడా చేసేవాళ్ళు కదంట. వెంకన్న బాబు గారు వాళ్ళు డేట్స్ చూసేవాళ్ళు నావి. ఇంకొక ఆయన సారథి గారు అని ఉండేవారు, ఆయన అప్పుడు అమ్మ ఎన్ని పిక్చర్స్కి వచ్చినా ఎట్లా డేట్స్ అడ్జస్ట్ చేయాలో తెలియదు, ఆ పిక్చర్ చంద్రమోహన్ గారితో బుక్ అయ్యేగానే